దివ్యాంగులకు గుడ్ న్యూస్ అండి. ఈ మేరకు మంత్రి సీతక్క గారి వివరాల మేరకు రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ను అమలు చేయాలంటూ అన్ని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని ఆమె తెలియజేయడం జరిగింది. అలాగే ఈ సదరం స్లాట్ బుకింగ్ కోసం మీ సేవా కేంద్రాల దగ్గర గంటల తరబడి నిలుచొని అగచాటు పడాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా మొబైల్ యాప్ ని తయారు చేశామని, ఎవరైతే దివ్యాంగులు వారి ఇంటి నుంచే వారి మొబైల్ నుంచే ఈ సదరం స్లాట్ బుక్ చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశామంటూ ఆమె తెలియజేయడం జరిగింది. అలాగే దివ్యాంగులుగా గుర్తించడానికి గతంలో 7 రకాల లోపాలను పరిగణలోకి తీసుకునేవారని, తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 21 రకాల సమస్యలను గుర్తించి దివ్యాంగులుగా వారికి సదరం సర్టిఫికెట్ అందిస్తూ ఉన్నామని సీతక్క గారు అయితే తెలియజేయడం జరిగింది. ఈ మేరకు దివ్యాంగులు ఉద్యోగాలను పొందడం కోసం దివ్యాంగుల జాబ్ పోర్టల్ రూపొందించామని, ఈ మేరకు ఈ పోర్టల్ ద్వారా దివ్యాంగులైనటువంటి వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి సీతక్క గారు అయితే తెలియజేస్తున్నారు. సీతక్క గారు ఏమంటున్నారో ఇక్కడ స్క్రీన్ మీద చూసి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. దివ్యాంగులకు జాబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చాము, దరఖాస్తులు అందులో అప్లోడ్ చేయాలని మంత్రి సీతక్క గారు అయితే తెలియజేస్తున్నారు. దివ్యాంగులకు 4% రిజర్వేషన్లు అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాము. ఈ మేరకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోధికులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హెలెన్ కెల్లర్ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ, దివ్యాంగుల జీవితాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు వెలుగులు నింపుతున్నాయని, దివ్యాంగులను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో 75 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని, గతంలో దివ్యాంగులుగా గుర్తించడానికి 7 రకాల లోపాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని, ఇప్పుడు 21 రకాల సమస్యలను గుర్తిస్తున్నామని, సదరం క్యాంపులకు మీ సేవా కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి నిలబడే అవసరం లేకుండా ఇంటి నుంచే రిజిస్ట్రేషన్కు వీలుగా ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా సమాచారాన్ని, ఖచ్చితమైన సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.